కృష్ణ అండి. ఆ కృష్ణుడి దయ వల్ల అందరూ బాగుండాలండి. నేను ఈరోజు చెప్పబోయే కథ ఒక బాలుని యొక్క సందేహం. అనగనగా ఒకరోజు ఒక బడిలో ఒక బాలునికి ఒక సందేహం వచ్చింది. అతడు గురువుగారి దగ్గరకు వెళ్ళి, గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని అడిగారు. గురువుగారు ఒక చిన్న చిరునవ్వుతో జవాబు చెప్పారు. కప్ప కోత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది, అయినా దాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ కోడి ఒకే ఒకసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది. దీని వల్ల అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక్క మాట అయినా సరే సమయానికి మాట్లాడితే అందరూ వింటారు. సందేహం తీరిన కుర్రాడు సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. చూసారా ఫ్రెండ్స్, మన మాటలు అంటే ఎక్కువగా మాట్లాడుతున్నారా తక్కువగా మాట్లాడుతున్నారా అనే విషయం పక్కన పెడితే, మనం మాట్లాడే మాట యొక్క విలువ, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా అవతల వ్యక్తికి కన్వే అవుతుంది అనేది మనము ఎక్కువ చూసుకోవాలి. ఒక కప్ప ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అలా అని దాన్ని మనం లెక్కలోకి తీసుకోము. అదేవిధంగా కోడికి ఉన్న విలువ ఏంటండి, అందరినీ నిద్ర లేపుతుంది. ఇప్పుడు మనకి సిటీలో అంటే కోళ్ళు లేవు కాబట్టి ఆ విషయం మనకి తెలియట్లేదు, కానీ కోడి కోత అందరినీ నిద్ర లేపేది మేము చిన్నపిల్లలప్పుడైతే. అందుకని చెప్పి మనం ఎంత తక్కువ మాట్లాడి ఎంత ఇదిగా ఉండి మనం చేస్తే మన యొక్క మాట విలువ అనేది మనకి ఉంటుంది. సమయానికి మాట్లాడాలి, సమయస్ఫూర్తితో మాట్లాడాలి, ఎదుటి మనిషిని బాధ పెట్టకుండా మాట్లాడాలి, అందరితో చక్కగా మాట్లాడాలి. ఏ విధంగా మాట్లాడుతున్నాము అనేది ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ఫ్రెండ్స్, ఒక మాట ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి ఏంటి అనేది మాత్రమే ఈ కథలో మనకి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి,